శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పేడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట. ఇది శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది. లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది అంత చాలా మంచిది అని అయితే చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది. అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క స్థితి మంచి ఫలితాలను ఇస్తోంది. 4 గ్రహాలు అనగానే ఉత్తమమైన యోగం కిందనే లెక్క.
ఏమి ఎటువంటి సందేహము లేదు, చాలా బాగుందని చెప్పచ్చు. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో బుధుడు బాగున్నారు, అలాగే ఏకాదశంలో శని గారు బాగున్నారు. ఎప్పుడైతే శని గురువులు బాగున్నారో వారికి తోడుగా శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారో చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురు శనులు రెండు చాలా పెద్ద గ్రహాలు. రెండు పెద్ద గ్రహాలు ద్వితీయంలోనూ ఏకాదశంలోనూ ఉన్నాయంటే తిరుగులేని విధంగా లాభాలు ఉంటాయి. దానికి తోడు శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉన్నారు. ఇది కూడా చాలా చెప్పుకోదగినటువంటి ఫలితం. గురువుల పట్ల, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల చాలా వినయ విధేయతలతో ఉంటారు. వారి నుంచి మీకు చెప్పుకోదగినటువంటి ఫలితం, ఏదో ఒక మంచి ఫలితం వస్తుంది. అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అన్నట్లుగా ప్రతి పనిలోనూ మీకు విజయం కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆశాభావంతో ముందరికి వెళ్తారు. ఒక జీవిత ఆశయం నెరవేరేటట్టుగా మీ కృషి, మీ పట్టుదల ఉంటాయి. ఈసరికే మీకు జీవితాశయం నెరవేరచ్చు కూడా, అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం సిద్ధిస్తుంది, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. లాభాల విషయంలో ఊహించని విధంగా లాభాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా మాతృవర్గ రీత్యా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు మరింత కష్టపడండి, కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యవసాయదారులు కూడా అలాగే కష్టపడి జీవనం చేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఈ కష్టం భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక స్త్రీల విషయంలో కుజగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది. రుణాల రీత్యా కూడా రుణాలు అన్నీ దొరుకుతున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. కుటుంబంలో అత్యద్భుతమైనటువంటి సహకారం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మానసిక స్థైర్యాన్ని బాగా పెంపొందింపజేసుకుంటారు. ఏ పని చేయడానికైనా చక్కటి ధైర్య సాహసాలతో ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అమితమైనటువంటి ఆనందంతో చరిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలు వచ్చి కూర్చుంటాయి. మీకు ఎప్పటి నుంచో రావు అనుకున్నటువంటి బాకీలు వస్తాయి. నూతనంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా మానసికమైన సంతృప్తి కలుగుతుంది. రాజకీయ నాయకులు బాగున్నారు, వ్యాపార భాగస్వాములు బాగున్నారు, అసలు అన్ని విధాలా బాగున్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కించిత్ బాధ కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి చంద్రుడు వచ్చేసి వ్యయస్థానంలో కూర్చున్నారు కదా, అందువల్ల ఏదో ఒక విషయంలో దుఃఖం అనిపిస్తుంది. అలాగే తృతీయ స్థానంలోకి రవి గారు వచ్చి యోగం పట్టి ఉన్నారు, బుధాదిత్య యోగం. కాబట్టి ఇక్కడ మానసికమైనటువంటి ధైర్యం ఇంకా ఇంకా పెంపొందింపబడే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కోర్టు కేసుల విషయంలో మటుకు అప్రమత్తంగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా నేను ముందరే తెలియజెప్పాను, మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అని చెప్పి తెలియచేస్తూ, ఏవైతే పరిహారాలు చెప్పి ఉన్నానో అవి తప్పనిసరిగా చేసుకోండి. అద్భుతంగా ఉన్న గ్రహస్థితులైనా కానీ ఒక్కొక్కసారి బలమైన వ్యతిరేకపు ఫలితాలు కలుగుతూ ఉన్నప్పుడు అవి కూడా మీకు ఆచరణలోకి వస్తాయి. కాబట్టి పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.